హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు రంగుల ముగ్గులు అలాగే చిక్కుడుకాయ కూరనండి. అదేనండి వీడియో. భోగి స్పెషల్ చిక్కుడుకాయ కూర అన్నమాట. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళంతా శుభ్రంగా కడుక్కొని అలాగే రంగుల ముగ్గులు వేస్తాము. మేమైతే సంక్రాంతి ముగ్గులనే వేస్తాం అన్నమాట. గీతల ముగ్గులు అవి కంపల్సరీ అన్నమాట. అలాగా వేసుకుంటాము. రంగుల ముగ్గులు చూడండి ఎలాగ ఉన్నాయో. భోగి రోజు అయితే అలా ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలను చేసి పెడతామన్నమాట. ఇంకా రైతులు అయితే ఆవులకు స్నానం చేయించి వాటిని మంచిగా అలంకరించి పసుపు నూనె రాసి గో పూజ అయితే చేస్తారండి. ఇంకా పంట అయితే చేతికి వచ్చే సమయం కదండి రైతుకు. అలాగా ఆవు పేడ తెచ్చి గొబ్బెమ్మలను అయితే చేస్తారన్నమాట. పిండి కూర ఆకులను గరక పుస్తలు అయితే పెడతామండి గొబ్బెమ్మలకు. అవి ఎంత పోషక విలువలు ఉన్నాయంటే అంత పోషక విలువలు. ఇంకా గరక గురించి తెలిసిందే కదండి. వినాయకుడికి గరక దండ వెళ్ళి వేస్తారు. మన గ్రహణాలు పడితే గరక తెచ్చుకొని మనం ఇంటిపైన కానీ వాటిపైన వేస్తారన్నమాట. గరకకు అంత పోషక విలువల నుంచి శక్తి ఉన్నదన్నమాట. నిజంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న గరక చాలా మంచిదేనండి. పిండి కూర ఆకులైతే వండుకొని తింటారు. కిడ్నీ సమస్య కడుపు నొప్పి వచ్చిన వాళ్ళకైతే అది ఔషధంగా పనిచేస్తుంది. అది వండుకొని తింటే కిడ్నీ సమస్య రాళ్ళు కరిగిపోవడం కానీ అలాగా కడుపు నొప్పి కానీ పోతుందన్నమాట. స్టోన్స్ వచ్చిన వరకు అది ప్రత్యేక ఔషధంగా చెప్పుకోవచ్చు. ఇంకా పల్లెటూళ్ళల్లో ఇళ్ళల్లో అలాగే కూరగాయల చెట్లు అయితే పెట్టుకుంటారు కదండి. అలాగే చిక్కుడు చెట్టు నుండి చిక్కుడుకాయని అయితే తెంపడం జరుగుతుందన్నమాట. అలాగా తెంపి ఇలాగా ఇంకా కూర కోసం అయితే చుంచడం జరుగుతుంది, కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసుకొని మంచిగా ఒకటికి 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. కడుక్కొని అలాగ ఉప్పేసి కడుక్కొని మంచిగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టేద్దాము. పాత్ర పెట్టేసి చిక్కుడుకాయ కూర అయితే వండుకున్నాము. భోగి రోజు అయితే తలారు స్నానం చేసి భోగి మంటలు వేసుకుంటాం కదండి. ఇంకా చిన్నపిల్లలకైతే భోగి పళ్ళాన్ని పోస్తారు. అది ఆయుష్ని పెంచే పనిలాగా వాటిని చెప్తారన్నమాట. మేము వాకిట్లో రంగు ముగ్గులు వేసిన తర్వాత గొబ్బెమ్మలను పెడతాం కదంటే వాటికి నవధాన్యాలు భోగి పనులు అయితే కంపల్సరీ వేస్తామన్నమాట. చిన్ని రేగు పళ్ళలో కూడా ఎంతో ఔషధాలను ఇచ్చే శక్తి ఉందన్నమాట. అలాగా దక్షిణాయనం ఉత్తరాయణం అంటారు కదండి. అప్పుడైతే ఉత్తరాయణం వచ్చే కాలం అన్నమాట. మాకైతే ఇక్కడ కొత్తకొండ వీరభద్రుని జాతర అది రథాల ప్రత్యేకత చెప్పాను కదండి. శబరిమలలో శబరి జ్యోతి దర్శనం. ఇక్కడ మాకు వీరభద్రుని జ్యోతి దర్శనం అయితే జరుగుతుందన్నమాట. భోగి రోజు ఇక్కడ మేము ఇంకా కొత్తకొండ వీరభద్రునికి చేసుకోవడం అయితే ఉంటుందండి. జాతరకు వెళ్ళడం దగ్గరలో. మనమైతే ఇప్పుడైతే కూరను చూద్దాము. చిక్కుడుకాయ కూరను అలాగా ఆయిల్ పోసి వేడైన తర్వాత జీలకర్ర వేసి అలాగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అలా కలబెట్టుకొని మనమైతే కాసేపు ఉడికిన తర్వాత చిక్కుడుకాయని అయితే వేద్దామండి. అలా కలుపుకొని చిక్కుడుకాయని ఉడికించి కూడా వండుకుంటారన్నమాట. అలా వండుకున్న బాగానే ఉంటుందండి. ఈ భోగి రోజు చిక్కుడుకాయ కూర వండుకొని తిన్న స్పెషాలిటీ ఏంటంటే మా సైడ్ అయితే ఖచ్చితంగా వండుకుంటారు. ఎందుకంటే మేము కొత్తకొండ వీరభద్రుని చేసుకుంటాం కాబట్టి అలాగా నీసి అయితే వండుకోమన్నమాట. కనుమ రోజు అలాగా వండుకుంటాము. ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. కాసేపు ఉడకనిద్దాము. ఇలా ఉడికిన తర్వాత వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తర్వాత సాల్ట్ వేద్దాము. సరిపడినంత ఉప్పు అయితే వేద్దాము. వేసి అంతా కలిసేటట్టుగా కలుపుదాము. ఇలా కలుపుకోవాలన్నమాట.
ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా మేమైతే వీరభద్రునికి చేద్దామన్నాం కానీ పరమాన్నం వండుకోవడం కానీ అవన్నీ వింటానే ఉంటాయి. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. మనమైతే ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కాసేపు 10-20 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి ఇలాగ వస్తుందన్నమాట. మధ్య మధ్యలో చూసుకోవాలి కదండి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇలాగ వచ్చిన తర్వాత చూడండి ఒకసారి కలుపుకుందాము. కలుపుకుంటే చూడండి కింద ఉడికిందంతా పైకి వస్తుంది, ఉడకందంతా కిందికి పోతుంది అన్నమాట. అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మళ్ళీ 10 నిమిషాలు 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకొని ఒకసారి కలుపుకొని కారం వేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకొని కలిపేసుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. పచ్చిమిర్చితో వండుకోవచ్చండి, కారంతో వండుకోవచ్చండి. పచ్చిమిర్చి అధికంగా వేస్తే కారం వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎక్కువగా పచ్చిమిర్చి వేసినట్టున్నానండి, అందుకే కారం వేయట్లేదు. లాస్ట్లో కాస్తంత వేద్దాము. పచ్చిమిర్చితో కూడా వండుకోవచ్చండి. మనం కాస్తంతనే వేస్తున్నామంటే పచ్చిమిర్చి అధికంగా వేసినట్టుంది, అందుకే కాస్తంతనే వేస్తున్నాము. వేసి అంత కలిసేటట్టుగా కలుపుకుందాము. అలా వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చిక్కుడుకాయ కూర రెడీ అయినట్టేనండి. మీరు భోగి రోజు అయితే ఏం చేశారో చెప్పండి. మేమైతే అలా చేసి వీరభద్రుని దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అక్కడ ప్రత్యేకంగా చూసి అవి అయితే వీడియోలు అయితే పెట్టడం జరిగిందండి. ప్లీజ్ చూడండి. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్ స్టేజ్కి అయితే కర్రీ అయిపోవడానికి వచ్చిందన్నమాట. ఇంకా అయిపోయినట్టేనండి కర్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.